హాయ్ గైస్ ఇప్పుడైతే మాత్రం 'ధురంధర్ 2' అయితే మాత్రం చూడడం అయితే జరిగింది. మూవీ అయితే మాత్రం మీకైతే ఒకే ఒక్క 2 మినిట్స్‌లో చెప్పేస్తానన్నమాట మూవీకంతా. ఇప్పుడైతే మాత్రం టైం అయితే ఎగ్జాక్ట్‌గా 2 అయితే అయిపోయిందన్నమాట. 2:10 అయితే అయింది. నేనైతే మాత్రం నిన్న నిన్న నైట్ 9:30కి అయితే మాత్రం బుక్ చేసుకున్నాను. 4 అవర్స్ మూవీ అన్నమాట ఇది. నాకైతే మాత్రం 2 అయితే అయిపోయిందన్నమాట మూవీ అయినప్పటికి. వడగా ఇంటి దగ్గరే మాత్రం బుక్ చేసుకున్నాను. అందుకే త్వరగా రావడం వల్ల రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను. బట్ మనకైతే ఫస్ట్ రివ్యూ అనమాట. మనమైతే మాత్రం అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఇంకా లైక్ అయితే చేయండి. ఈ మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుండిద్ది. మనైతే మాత్రం హిందీలో అయితే చూసాను. తెలుగు అయితే మాత్రం మనకి ఇంకా రాలేదు. తెలుగు బుక్ చేసుకొని వెళ్ళా. ఇప్పటికి క్యాన్సిల్ అయిపోయింది. సరే రీఫండ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకొక థియేటర్ అయితే బుక్ చేసుకున్నా తెలుగు ఉందని. అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ షో అయితే వేశారు. తెలుగు అనేది మొత్తం బ్యాన్ అయిపోయిందంట. మన తెలుగులో అయితే మాత్రం తెలుగు స్టేట్ లో. బట్ మాత్రం హిందీలో అయితే మూవీ చూసాను కానీ చాలా చాలా బాగుంది. సబ్ టైటిల్స్ ద్వారా నాకైతే మాత్రం మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగా అర్థమైంది. మూవీ అయితే మాత్రం బాగా రన్ టైమ్ అయితే మాత్రం చాలా చాలా బాగా నడుచుకుంటే తెలిపిద్ది అనమాట. ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టదు. ఓవర్‌గా మూవీ అయితే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్‌గా మంచి ఫైట్ సీన్స్ తో మనకైతే మంచి ఎలివేషన్స్ తో మూవీ అయితే మాత్రం చిత్రీకరించాడని మనమైతే చెప్పుకోవచ్చు. రణ్వీర్ సింగ్ అయితే మాత్రం చాలా చాలా బెస్ట్ యాక్టింగ్ అయితే చేశాడనమాట. హీరోయిన్ అయినా కూడా కొన్ని సైడ్ క్యారెక్టర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఓవర్‌గా దీంట్లో అయితే మాత్రం సాంగ్స్ అయితే మాత్రం మనకైతే కనిపించవు. ఇక ఇటు చూసిన మూవీ అయితే మాత్రం మనకు కనిపించిద్దనమాట. లాస్ట్‌లో ఫైట్ అని మొత్తం ఎక్సలెంట్‌గా అయితే మాత్రం ఇచ్చారని చెప్పాలి. నైట్ అయిపోయింది కాబట్టి నేనైతే చెప్పడానికి అయితే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగుండిద్ది. 'ధురంధర్' మూవీ చూసినోళ్ళకైతే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్‌గా నచ్చిద్దనమాట. ఎందుకంటే అదే కాన్సెప్ట్ నచ్చిద్ది కానీ ఇది రివెంజ్‌గా అయితే మాత్రం ఉండిద్దనమాట. దీంట్లో ఓవరాల్‌గా ఫైట్స్‌తోనే ఈ మూవీ అయితే మాత్రం స్టార్టింగ్ అయ్యి ఎండింగ్‌తో కూడా ఫైట్‌తోనే మాత్రమే ఫినిష్ అయితే అయిపోయిద్దనమాట. ఈ మూవీ అయితే మాత్రం డెఫినెట్‌గా చూడొచ్చని నేనైతే అనుకుంటున్నాను కానీ ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అనమాట ఇది. తప్పకుండా అయితే మాత్రం చిన్న పిల్లలతో అయితే మాత్రం చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇంకోటేంటంటే పర్టిక్యులర్‌గా ఏంటంటే ఇది పెద్దవాళ్ళు చూస్తే మాత్రం బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఓవరాల్‌గా ఇది గాయ్స్ మూవీ అయితే మాత్రం మీకు ఈ మూవీ చూడాలనుకున్నోళ్ళైతే మాత్రం చూడండి. చూసిన వాళ్ళు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రివ్యూ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బై.